మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అయితే ప్రపంచం సృష్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కళా వెంకటరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఈరోజు ప్రపంచం అయితే మాత్రం సృష్టిందని చెప్పొచ్చు. దీనికి అందరికీ కారణం ఏంటంటారు? ఇది ప్రజా విజయం అండి. ప్రజలు ఏంటంటే అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, అవినీతి పరిపాలన చేస్తుండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపారు. ఆబాలగోపాలం ఏకమయ్యారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం బాగుంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం అనేది గత 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే 2 కళ్ళు కింద పనిచేశారు. ఆయన అంకితభావంతో పనిచేశారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి తగిన వ్యక్తి అని చెప్పి ఆయన్ని మళ్ళీ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తీసుకొచ్చి మరి ఈరోజు గెలిపించారని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మరి 34 సీట్లలో 33 సీట్లు గెలిపించబోతున్నారు. అదేవిధంగా చీపురుపల్లిలో కూడా కుప్పం, పులివెందల, మరి మంగళగిరి, పిఠాపురం అని చెప్పి ఆ 4 కూడా దీన్ని లెక్కపెట్టి మీరు కథనాలు రాస్తుంటే ఏమవుతుందా ఏంటి అనేటటువంటి గాబరాలో ఆతృతలో ఉండేవాళ్ళం. అలాంటి చీపురుపల్లి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని చూసి నన్ను గెలిపించినందుకు మంచి మెజార్టీతో మరి చీపురుపల్లి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చూసుకుంటే నియోజకవర్గంలో మీరు 40 రోజుల్లో ఎంత ఈజీగా ఈ పార్టీని ఏ విధంగా తీసుకుని ముందుకు వచ్చారు? మీరు అందరూ చూశారు, ప్రజా అభిమానం అన్ని వర్గాలు, అన్ని కులాల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరికి పంపించారు. మళ్ళీ గెలిపించి ఆయనకి కానుకగా ఇద్దాము అని చెప్పి గెలిపించి పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా చూసినటువంటి నియోజకవర్గం అయితే మాత్రం ఈ చీపురుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మీకు ఎంత బొత్స సత్యనారాయణ మీద అయితే ఇంత భారీ మెజార్టీ రావడం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? నేను సత్యనారాయణ గారా ఇంకొకరా అనేటటువంటిది కాదు. రాజకీయాల్లో బ్యాటిల్ ఫీల్డ్లో మనం దిగేటప్పుడు మనం గెలవడానికి చూస్తాం. ప్రజలు మన ఆదరించారు, ప్రజలకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో మాత్రం ప్రజలైతే మాత్రం వైసీపీ మీద విసిగెత్తిపోయి ఉన్నారు. అందువలన మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ స్థాయికి అయితే తీసుకుని వచ్చారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈరోజు చూసుకుంటే బత్స ఫ్యామిలీలో ఉన్నటువంటిది అయితే మాత్రం చీపురుపల్లి నియోజకవర్గం ఒకటి. ఈ చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఈరోజు టీడీపీ జెండా ఎగరవేయడం పట్లయితే మాత్రం ఈ యావత్తు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలంతా కూడా ఈరోజు సంబరాన్ని అంటే విధంగా అయితే ఈరోజు వాళ్ళు ఘనంగా వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.